ఓకే. ఏఎం రత్నం గారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడ వెనకాడకుండా లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తదని చాలా పెడుతున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి నీకు? చాలా బాగుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం చెప్పలేం గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఏ టు జెడ్ అసలు నాకు ఆయన చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం. ఓకే. రికార్డులు షేక్ అయితాయి అంటావా ఇంగ? అది ఇంకా చెప్పకూడదు ఇంకా. హ్మ్. ఓకే. అండ్ అక్క ఇంకొక విషయానికొస్తే 'ఓజీ' హ్మ్. అండ్ సుజిత్ గారు ఎంతో కష్టపడి తీస్తున్నారని ఫ్యాన్ బాయ్. అండ్ ఇంకొక విషయానికొస్తే మన ఉస్తాద్ భగత్ సింగ్, 'గబ్బర్ సింగ్' డైరెక్టరు ఆయన ఫ్యాన్ బాయ్. మళ్ళీ ఇది పాన్ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు'. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు మన పవన్ గారికి చాలా ఇష్టము. చాలా చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నారు. ఈ 3 సినిమాలతో కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? ఈ 3 సినిమాలతో మన తెలుగు ఇండస్ట్రీని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నారు. ఒకప్పుడు 'బాహుబలి' గురించి సార్ ఒక మాట చెప్పారు. అలాంటి సినిమా వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి. సో వరుసగా 3 మూవీస్ చేస్తున్నారు. 'ఓజీ' అండ్ 2 మూవీస్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కానీ 'హరిహర వీరమల్లు' కానీ 3 సినిమాలతోటి ఒక్కసారిగా మళ్ళీ ప్రపంచం అంతా మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేస్తున్నారు. ఓకే. అండ్ సూపర్ అక్క. అక్క ఇంకొక విషయానికొస్తే వన్ వర్డ్‌లో 'హరిహర వీరమల్లుడు' గురించి ఏం చెప్తారు? ఒక్క వర్డ్‌లో అనంటే ఉన్నోడి దగ్గర దోచుకొని లేనోడి దగ్గర పెట్టడం. నాకైతే అదే అనిపించింది. ఓకే. సూపర్. టీజర్‌లు కూడా అదే లాస్ట్‌కి 'ధర్మం కోసం యుద్ధం' ఆ టైటిల్, ఆ ట్యాగ్ వింటే ఆయన ఏమనిపించిందక్క? ఎక్కడ నిలబడినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే అక్కడ ధర్మం, న్యాయం, చట్టం అన్నీ ఉంటాయి. ఆయన మాట్లాడినా, ఆయన నవ్వినా ఫిదా కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కరెక్ట్. నిజం.